నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వాలు పొందిన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలవాలి నగిరి మండలంలో ప్రతి బూత్ నుండి 200 మంది సభ్యత్వాలు చేయాలి నగిరి మండలాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి పిలుపునిచ్చిన నగిరి మండల ప్రధాన కార్యదర్శి సౌందర్య పాండి గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా గందరగోళమే ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయలను దోచేశారు విమర్శించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ పలమనేరులో పీఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ ఇంటర్ విద్యార్థిని మృతి వైద్యం అందించిన పీఎంపీ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగి ఆసుపత్రిని ధ్వంసం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు బంధువులు తిరుపతి కేటీ రోడ్డు నందు గంజాయి అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్ నిందితుల నుండి 22 కేజీలు గంజాయి స్వాధీనం వెల్లడించిన తిరుపతి డీఎస్పీ వెంకట నారాయణ వార్తల్లోని వివరాలు రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ నగిరి నియోజకవర్గ నగిరి మండలంలో బీజేపీ పార్టీ కార్యాలయం నందు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నగిరి మండల ప్రధాన కార్యదర్శి సౌందర్య పాండి జరిపించడం జరిగింది సౌందర్య పాండి మాట్లాడుతూ నగిరి మండలంలో ప్రతి బూత్ నుండి 200 మంది సభ్యత్వాలు చేయాలని చెప్పారు నగిరి మండలాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు ప్రపంచంలోని అతిపెద్ద సభ్యత్వాలు పొందిన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలవాలన్నారు ఈ కార్యక్రమానికి నగిరి మండల మాజీ అధ్యక్షులు పొన్నప్పన్ చిత్తూరు జిల్లా మరుమగ్గ కార్మికుల మెంబర్ మణివన్నన్ చిత్తూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు రాజాదొరై నగిరి మండల ప్రధాన కార్యదర్శి సౌందర్య పాండి ఉపాధ్యక్షుడు శ్రీనివాసం తదితర కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఏమి విషయం అంటే పార్టీ మెంబర్షిప్ కోసం నరేంద్ర మోడీ గారి పిలుపు మేర కోసం మెంబర్షిప్ చేయాలని ఇక్కడ వచ్చిన పెద్దలందరినీ కోరుతున్నాము ఇక్కడ వచ్చిన బూత్ కమిటీ పెద్ద మండల కమిటీ వాళ్ళు జిల్లా నాయకులు అందరూ వచ్చిన్నారు వాళ్ళు మణివన్ చెప్పిన విషయం అదేవిధంగా కొండపల్లి గారు చెప్పిన విషయం దాకా నగిరి ఇంతకుముందు ఎంత మెంబర్షిప్లో ఫస్ట్ ఉండిందో అదేవిధంగా ఈ వచ్చే 2024లో మెంబర్షిప్ అదే దానికన్నా మించి రెట్లు మెంబర్షిప్ చేయాలని బూత్ కమిటీని పెద్దలందరినీ పిలుపు చేస్తామనేసి చెప్తున్నాము ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం టీడీపీ హయాంలో 754 కోట్లు కేటాయిస్తే వైసీపీ హయాంలో ₹1 కూడా లేకుండా చేశారని గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా గందరగోళమే అని పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 454 కోట్ల నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించారని తుడా పరిధిలో జీతాలకే 15 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం టీడీపీ హయాంలో 754 కోట్లు కేటాయిస్తే వైసీపీ హయాంలో ₹1 కూడా లేకుండా చేశారని అన్నారు 2014-19 సంవత్సరంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తిరిగి చేయాలంటే కాస్త సమయం కావాలన్నారు ప్రజలు అర్థం చేసుకోవాలని సుదీర్ఘ అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయగలరని తెలిపారు టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయలను దోచేశారని సెప్టెంబర్ నెల చివరాఖరికల్లా రోడ్ల అభివృద్ధి కోసం స్థలాలు కేటాయించిన వారికి టీడీఆర్ బాండ్లను అందిస్తామన్నారు భవన నిర్మాణ అనుమతుల సాఫ్ట్వేర్ను నెల రోజుల్లోనే అప్గ్రేడ్ చేస్తామన్నారు చాలా సులువుగా భవన నిర్మాణ అనుమతులు తీసుకునే అవకాశం ప్రజలకు కల్పిస్తామన్నారు ఇవ్వాల్సిన పేమెంట్స్ ఫస్ట్ అప్పుడు సెన్స్ ఆఫ్ ల్యాండ్ షాపింగ్ కాంప్లెక్స్ కానీ జనరల్ ఫండ్ లో పెట్టున్నాం సార్ 3.5 crores కానీ అది వల్లివాకంలో అన్ని మంచి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అని తూకివాకంలో మ్యూజికల్ ఫౌంటైన్ షో అయితే వినాయక సాగర్ లోని ముందు ప్రపోజ్ చేస్తున్నాం సార్ 3.5 crore కి అది కూడా వాళ్ళకి స్మార్ట్ సిటీ కింద వినాయక సాగర్ ఆఫ్ పవర్ వీఆర్ కన్స్యూమింగ్ తిరుపతి కార్ట్ సో రిమైనింగ్ 20 acres తూకివాకంలో 6 megawatts గ్రౌండ్ మౌంటెడ్ కంప్లీట్ చేస్తాం మనకు 4 megawatts ఇచ్చి 2 megawatts తీసుకునేలాగా 10 tons దాకా ఎవ్రీడే జనరేట్ అవుతుంది సార్ అందులో మనం ప్లాన్ చేసింది 30 tons ఆఫ్ వీఆర్ సెండింగ్ దట్ వెట్ వేస్ట్ అండ్ మిక్స్డ్ వేస్ట్ రామాపురం సో ఇప్పుడు ఈ బీపీసీఎల్ వాళ్ళ మొత్తం మనం ప్రాసెస్ చేసే కెపాసిటీ మనము సిటీలో తీసుకొని రావచ్చు ఇందిరా మైదానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు హాజరయ్యారు తిరుపతి నగర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీకృష్ణుని ఆశీస్సులతో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో
తిరుపతి నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీకృష్ణునికి పూజలు చేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందిరా మైదానంలో యాదవ సంఘ జాతీయ నాయకులు అన్నా రామచంద్రయ్య గారు మరి తిరుపతి యాదవ సంఘ నాయకులందరూ కూడా యువత మొత్తం కలిసి ఇందిరా మైదానంలో పెద్ద ఎత్తున శ్రీకృష్ణునికి ఈ విగ్రహానికి పూజలు చేస్తూ తిరుపతి ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించుకుంటూ చేస్తున్న వారికి వారి యాదవ సంఘ సభ్యులందరికీ శ్రీకృష్ణుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా తిరుపతి ప్రజలందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. మొట్టమొదట కృష్ణాష్టమి శుభాకాంక్షలు తిరుపతి ప్రజలకి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాతే అనేక మత గ్రంథాలు దాని నుంచే వచ్చినాయి. అదేవిధంగా భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీత ఏ విధంగా అయితే ఉపదేశించినాడో కొన్ని వేల సంవత్సరాలకు ముందే ప్రపంచం గురించి, మనుషుల గురించి, మానవాళి గురించి అనేక విశ్లేషణలు తెలియజేసినటువంటి భగవంతుడిని అందరూ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ, తిరుపతి మా ఎమ్మెల్యే గారి ఒక నాయకత్వంలో ఈ తిరుపతి ఎంతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆధ్వర్యంలో రాష్ట్రమంతా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మేము తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. మథుర దాని పోలిక ప్రకారం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మథుర ఒక దాని యొక్క పోలినట్టే దీనంతా కూడా నిర్మించడం జరిగింది. పీఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యం అందించిన పీఎంపీ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగి ఆసుపత్రిని ధ్వంసం చేశారు. బంధువులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఎస్టేట్ ఏరియాలో కాపురం ఉండే జయచంద్ర కుమార్తె తేజశ్రీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం జ్వరం రావడంతో పట్టణంలోని శ్రీనివాస క్లినిక్ నందు చికిత్స తీసుకున్నారు. గురువారం మళ్లీ జ్వరం రావడంతో మళ్లీ చికిత్స కోసం రాగా ఇంజెక్షన్ వేసి మందులు ఇచ్చారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి తేజశ్రీకి ఫిట్స్ వచ్చి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి చిత్తూరుకు, తిరుపతికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు చేతులెత్తేయడంతో వేలూరు సీఎంసీకు, రాణిపేట సీఎంసీకు తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. సోమవారం మరణించడంతో శవాన్ని తీసుకుని నేరుగా ఆసుపత్రి వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మెడిసిన్ ఇచ్చినారు, వెళ్ళిపోయినారు. థర్స్డే ఈవినింగ్ మళ్ళీ ఫీవర్ వస్తే ఇక్కడికి వచ్చి సెలైన్ పెట్టుకొని ఇంజెక్షన్ వేసుకొని పోయిన 5 to 10 minutes అంతా ఇంటికి పోయి వచ్చి ఫిక్స్ మాడొచ్చి వచ్చేసింది. వీళ్ళు కూడా వెళ్ళినారు. ఎవరో మెడికల్ స్టోర్ ఎవరో ఎక్కడికి వెళ్ళినారు, సీఎంసీ చీలాపల్లి వరకు వెళ్ళినారు. పోయి ఆడ సిటీ స్కానింగ్ అంతా చేపించి ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం అని వాళ్ళు సీఎంసీకి తీసుకోబోదాం, వీళ్ళు సిమ్స్కి వెళ్ళాలని సిమ్స్కి వెళ్ళిన దానికి వాళ్ళు అక్కడ సిమ్స్లో ఏం చెప్పినారు, రియాక్షన్ అయ్యి బ్రెయిన్ కొట్టేసి దానివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యింది అనేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కాదనేసి వేలూరు సీఎంసీలో కాకుండా మళ్ళీ అక్కడ పక్కన రాణిపేటలో అపోలోలో చూపించుకొని ఈరోజు మధ్యాహ్నంకి పాపకి ఇట్లా అయిపోయింది సార్. రెస్పాన్సిబుల్ సార్ తేజస్విని సార్, సెకండ్ ఇయర్ సార్, జయచంద్ర అన్న కూర్చో సార్, ఎస్టేట్ సార్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాదు. వీళ్ళు వెళ్ళినారు కదా సార్, వీళ్ళు కూడా వెళ్ళినారు. పోయి రెఫర్ వాళ్ళు సీఎంసీకి తీసుకొని వెళ్ళే ఓన్లీ వీళ్ళు లేదు సిమ్స్కి వెళ్ళండి ఏమి కాదు అనేసి. ఇప్పుడు న్యూస్ తెలిసే కొద్దికి వాళ్ళు ఏం తప్పు చేయకుండా ఉంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ ఎస్ఐసార్నో ఎవరినో వాళ్ళు తప్పు చేయలేదు కదా, వాళ్ళు తప్పు లేదు కదా. ఎస్ఐసార్ వాళ్ళు నలుగురు తొడుకోవచ్చు, వాళ్ళు ఎందుకు ఎక్కడ లేకుండా పోయినారు సార్? 17 కిడ్నీలు అడిగింది ఎవరు? అది వద్దు. ట్రీట్మెంట్ ఎత్తినప్పుడే రాంగ్ ట్రీట్మెంట్. ఏడు ఎత్తేటప్పుడే నువ్వు కరెక్ట్ గా నువ్వు చదివి వచ్చింటే ఇక్కడ ఉండింటే నువ్వు కరెక్ట్ గా ఎత్తుంటావు. ఇప్పుడు ఎక్కడ వేరే వాళ్ళు కొట్టేస్తారు భయం ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ సార్, కరెక్ట్ గా వాకింగ్ డిస్టెన్స్. పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన అదేం వరకు తప్పులే. ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళిపోయినాడు ఆయన? వచ్చిన వాళ్ళు ఎవరో కోపంతో వస్తారు వాళ్ళ పేరెంట్స్ సార్. వాడికి ఒకే ఒక కూతురు సార్, 1000 పగులు ఇప్పటికి 4 లక్షల రూపాయలు వాడిని ఏదో మిషన్లంతా ఉండి అమ్మేసి సైడ్ కూడా సేల్స్ పెట్టినాడు సార్. వాళ్ళ కాలు పైన వాడు పడతాడు సార్ డాక్టర్ దగ్గర. 50 లక్షలు 20 లక్షలు సైన్ పెట్టేస్తాయి సార్. తిరుపతి
కేటీ రోడ్డు నందు 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పించిన మొదటి 100 రోజులలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతిని డ్రగ్స్ రహిత టెంపుల్ సిటీగా చేయవలనని సంకల్పంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ ఈరోజు అలిపిరి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గంజాయి కేసు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ 2 ముద్దాయిలు గంజాయిని ఎక్కడి నుంచి తెస్తున్నది, ఎవరికిస్తున్నది వంటి వివరాలపై దర్యాప్తు జరుగుతోందని త్వరలో వెల్లడిస్తామన్నారు. గతంలో A2 కొండాముని భరణిపై తిరుపతి సబ్ స్టేషన్ నందు 3 గంజాయి కేసులు ఉన్నాయని అన్నారు. 80999977 అలాగే డైల్ 100 కానీ లేదు లోకల్గా ఆ ఎస్ఐ కానీ ఆ సిఐ కానీ నంబర్లు తెలిసి ఉంటే ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి వాళ్ళ నంబర్లకు కానీ చేసిన వాళ్ళ ఎవరైనా సమాచారం ఇస్తే దాని మీద సమాచారం గోప్యంగా పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకొని డ్రగ్స్ రహిత తిరుపతిగా సురక్షిత నగరంగా సేఫ్ సిటీగా చేయడానికి మా వంతు ప్రతిదినము నిత్యం కృషి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అదే దీంట్లో ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగానే వీక్లీ షెడ్యూల్ ప్రోగ్రామ్ కానీ జరుగుతుంది. ఎస్పీ గారు ఇచ్చింది. ప్రతి ఎక్కడైతే పాకెట్స్ ఉన్నాయో ఇవన్నీ మ్యాపింగ్ చేసి ఆ ఏరియాలో నాకాబందీ అని కానీ ప్రతి వీక్లీ అన్ని పోలీస్ స్టేషన్లో జిల్లా పరిధిలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అది డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఏ డిఎస్పీ ఏరియా అయితే ఆ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎస్పీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ లీడర్ను అందరూ ఫాలో అవుతూ అదేవిధంగా మేమంతా చేయాలని ఉత్సాహంతో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ రహిత తిరుపతిగా చేయడానికి మా వంతు కృషి చేస్తూ దాంట్లో మీరంతా భాగస్వాములై ఇది ఈ విధంగా నిర్వర్తించాలని ప్రత్యేకంగా మీడియా మిత్రులందరినీ పురప్రజలందరినీ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం. వాడి మీద ఇంకా 3 కేసులు ఉన్నాయి. ముని భరణి అనే వాడి మీద 3 కేసులు ఉన్నాయి. ఇలాంటి గంజాయి కేసులే ఉన్నాయి. పట్టుకున్న వాల్యూ 3,30,30,000 యాజ్ పర్ ఇది. బట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా అమ్ముతారు. మనకు ఉన్న దీని ప్రకారం కొన్ని చోట్ల అదర్ మార్కెట్లు ఇంకా ఎక్కువ అమ్ముతారు. మనము మినిమం రేట్స్ చెప్తున్నాం. ప్లేస్లో ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో కేసు ఉంది, కాళహస్తిలో కేసు ఉంది, ఎయిర్పేట్లో కేసు ఉంది. ఇతనికి సప్లైదారులు ఎవరు అనేది అవన్నీ ఎల్సిట్ చేసి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఏంది ఎట్లా తనిఖీలుగా కాదు, ప్రత్యేక సమాచారాన్ని ఫస్ట్ చెప్పాను తెలియజేసి వాళ్ళ ముందరే వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసి టోటల్ లిస్ట్ రాసుకొని ఎవరైతే ఈ వాడుతున్నారో వాళ్ళందరికీ కానీ కౌన్సిలింగ్ చేసి మనం సమాజంలోనే మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తాం. చిత్తూరు జిల్లా నగిరిపట్టణం ఈశ్వర ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో విశేష సోమవారం అష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలైన పాలు, పెరుగు, పంచామృతం, కొబ్బరి నీరు, చందనం, పన్నీరు మొదలగు వాటితో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. కలశములకు పూజలు నిర్వహించి స్వామివారికి స్వర్ణాభిషేక కలశ తీర్థములతో అభిషేకం నిర్వహించారు. విశేష సోమవారం అష్టం పూజల సందర్భంగా అధిక సంఖ్యలో ఉభయదారులు భక్తులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు, విభూది మరియు వివిధ రకాలైన ప్రసాదములు భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక అర్చన కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదములు పంపిణీ చేశారు. శ్రీవారి మెట్లు మార్గంలో ఉండే చిరు వ్యాపారస్తుల న్యాయమైన కోరికలను తీర్చాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందర గత 6 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా కృష్ణాష్టమి జయంతి సందర్భంగా తమ కుటుంబాల్లో ఉన్న కృష్ణులు, గోపికలు, చిన్నపిల్లలు మరియు మహిళలు వచ్చి మద్దతు ప్రకటించడం జరిగింది. శ్రీకృష్ణుడు గోపికల వేషంలో ఉన్న చిన్నారులను నిలదీస్తూ మా కుటుంబాలకు న్యాయం చేయాలని నిలదీశారు. తమ కుటుంబాల్లో ఉన్న కృష్ణాష్టమి జయంతి సందర్భంగా కృష్ణుడు, గోపికలు, చిన్నపిల్లలు మరియు మహిళలు వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. శ్రీకృష్ణుడు గోపికల వేషంలో ఉన్న చిన్నారులను నిలదీస్తూ మా కుటుంబాలకు న్యాయం చేయాలని నిలదీయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ నేటి 5 రోజులు
నేటికి 5 రోజులు అవుతున్నా టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. వారి కుటుంబాల్లో పడుతున్న బాధలు వ్యక్తపరచడానికి వాళ్ళ పిల్లలు, మహిళలు వచ్చి ఈరోజు మద్దతు ప్రకటించడం మంచి విషయమన్నారు. వారు అనేక సందర్భాలుగా శ్రీవారి మెట్లు భక్తులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎర్రచంద్రం దొంగలను పట్టించడంలో, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వీరి పాత్ర మరువలేనిదని అన్నారు. దాదాపు 31 కుటుంబాలు దీన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు. పులి వచ్చిందనే పేరుతో వీరందరి నోట్లో మట్టి కట్టడానికి టీటీడీ యాజమాన్యం ఇది చాలా దారుణమని, తక్షణమే సమస్యను పరిష్కరించి వారందరికీ శాశ్వత మార్గాలను చూపాలని, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు మరియు యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యలపైన గత 6 రోజుల నుంచి అనేక సందర్భాలుగా ఆందోళన కొనసాగిస్తున్నాం. వినూతమైనటువంటి రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ టీటీడీ యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి ఈ సమస్యను ఇంకా నాంచిన ధోరణి లేకుండా తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ అనేక సందర్భాలుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం. కొన్ని రోజుల పాటు కొనసాగించారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు వచ్చి మేము మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ రోజుకి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు సరైనటువంటి న్యాయం జరగలేదు. మొన్న కలిసినటువంటి డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మా శ్రీవారి మెట్ల కార్మికులు అనేకమైనటువంటి సమస్యలకు గురవుతూ ఉన్నారు. ఆ సమస్యలను పరిష్కారం చేయండి అని చెప్పిన డిప్యూటీ సీఎం గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆయన ఈవో గారితో మాట్లాడతామని చెప్పిన హామీ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా వినతిపత్రం సమర్పించడం అనేది జరిగింది. ఆయన కూడా నేను ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తానని చెప్పిన హామీ ఇచ్చినాడు. వీళ్ళిద్దరు మాటలు కూడా నిలబెట్టుకోవాలని చెప్పని టీటీడీ ఈవో గారికి చెప్పి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్తో ఇబ్బంది పడుతోందని, ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో మంత్రులు, అధికారులు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అన్నా క్యాంటీన్ ని ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. సెప్టెంబర్ 13న మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు. ఈరోజు నేను మా సతీమణి కలిసి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఈరోజు లోటు బడ్జెట్తో ఎంతో సఫర్ అవుతుంది. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క సూచనతో ఈరోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకుపోవటానికి, మరియు యువత ఎవరైతే ఉండారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవడం కోసంగా ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో మాట్లాడటం. ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీస్ లాగానే ఉంటే యువతకు భవిష్యత్తు ఉంటే ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు. అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన 5 సంతకాలు ఒకటి చాలా ముఖ్యమైనది. వచ్చిన 2 నెలల లోపలే 100 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చే నెల 13వ తేదీ అంటే సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని కూడా సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఈ రాష్ట్రంలో యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మిగిలిన అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డెవలప్మెంటే కాకుండా పేదల నిరుపేదల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల
ముందుకు పోతుందని మేము ఆశిస్తున్నాం. కుప్పంలో నాటుసారాపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. కుప్పం సమీపంలో మెట్లచేను అటవీ ప్రాంతంలో సుమారు 800 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని నాటుసారా స్థావరాలను కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ జీటీ నాయుడు మరియు బృందం ధ్వంసం చేశారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలైన పాలు, పెరుగు, పంచామృతం, కొబ్బరి నీరు, చందనం, పన్నీరు మొదలగు వాటితో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. కలశములకు పూజలు నిర్వహించి స్వామివారికి స్వర్ణాభిషేక కలశ తీర్థములతో అభిషేకం నిర్వహించారు. విశేష సోమవారం అష్టం పూజల సందర్భంగా అధిక సంఖ్యలో ఉభయదారులు భక్తులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు, విభూది మరియు వివిధ రకాలైన ప్రసాదములు భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక అర్చన కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదములు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వాలు పొందిన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలవాలి. నగిరి మండలంలో ప్రతి బూత్ నుండి 200 మంది సభ్యత్వాలు చేయాలి. నగిరి మండలాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. పిలుపునిచ్చిన నగిరి మండల ప్రధాన కార్యదర్శి సౌందర్య పాండి. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా గందరగోళమే. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల రూపాయలను దోచేశారు. విమర్శించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. పలమనేరులో పీఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ ఇంటర్ విద్యార్థిని మృతి. వైద్యం అందించిన పీఎంపీ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగి ఆసుపత్రిని ధ్వంసం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు. తిరుపతి కేటీ రోడ్డు నందు గంజాయి అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. నిందితుల నుండి 22 కేజీలు గంజాయి స్వాధీనం. వెల్లడించిన తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.